హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి ఎడ్యుకేషనల్ అకాడమీ. నేను R20 సిలబస్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి నేను యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ యూనిట్ 1లో ఏం సిలబస్ ఉందో చూసి యూనిట్ 1ని నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, డన్. ఫస్ట్ యూనిట్ 1లో మనం ఏం తెలుసుకుంటామంటే వాట్ ఈస్ మీన్ బై ఏఐ అండ్ హిస్టరీ ఆఫ్ ది ఏఐ అండ్ స్టేట్ ఆఫ్ ఏఐ అండ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్, agent and environment, behavior, the concept of reality, the nature of environment and the structure of agents. ఈ దీని గురించి మనము ఈ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ తెలుసుకోబోతున్నాం. అండ్ నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాని గురించి చేస్తాను. నీట్గా క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఇవ్వాలో అంత నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఇస్తాను, ఐఎమ్ షూర్. ఓకే, మనము వాట్ ఇస్ మీన్ బై ఏఐ గురించి ఫస్ట్ తెలుసుకోబోతున్నాం. ఎస్, ఏఐ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. వెయిట్ 1 minute. ఏఐ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ by which we can create intelligent machines which can behave like human and think like human and able to make decisions. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అంటే కంప్యూటర్ సైన్స్ ఉన్న బ్రాంచ్లో ఏఐ ఉందన్నమాట. కంప్యూటర్ సైన్స్ అనేది పెద్ద బ్రాంచ్, దాంతో మనకు ఏఐ అనేది చిన్న బ్రాంచ్ అనమాట. సో కంప్యూటర్ సైన్స్లో మనకు ఏఐ ఒక చిన్న బ్రాంచ్. ఓకే, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, డన్. లైక్ ఒక ట్రీలో ఒక ఫ్లవర్ ఉన్నట్టు, ఒక పువ్వు ఉన్నట్టు, సిఎస్ అనేది ఒక ట్రీ, ఒక ఫ్లవర్ అనేది ఏఐ అనమాట. అర్థమైందా? సో సిఎస్ అనేది ఒక బ్రాంచ్, ఆర్టిఫిషియల్ అనేది ఆ బ్రాంచ్లో ఒక పార్ట్ అనమాట. ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఎస్, బై విచ్ వీ క్యాన్ క్రియేట్ ఇంటెలిజెంట్ మిషన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనము ఇంటెలిజెన్స్ మిషన్స్ని క్రియేట్ చేయగలుగుతాం. సో టు క్రియేట్ అన్ ఇంటెలిజెంట్ మిషన్స్ విచ్ క్యాన్ బిహేవ్ లైక్ హ్యూమన్, ఏవైతే హ్యూమన్ లాగా బిహేవ్ చేస్తుందో, అంటే హ్యూమన్ లాగా డెసిషన్స్ తీసుకుంటుందో, లైక్ అండ్ థింక్ లైక్ హ్యూమన్ అండ్ ఏబుల్ టు మేక్ డెసిషన్స్. ఏదైతే హ్యూమన్లా బిహేవ్ చేస్తుందో, థింక్ చేస్తుందో, అలాగే డిసిషన్స్ తీసుకుంటుందో దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కదా. ఎస్, ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ మిషన్స్ని క్రియేట్ చేస్తుంది, రైట్? లైక్ రోబోట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనం రోబోట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, అది ఎలా థింక్ చేస్తుంది అంటే హ్యూమన్లా థింక్ చేస్తుంది అండ్ హ్యూమన్లా యాక్ట్ చేస్తుంది అండ్ డిసిషన్స్ కూడా హ్యూమన్స్లా తీసుకుంటుంది. దెన్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ బై అ మిషన్, ఎస్పెషల్లీ కంప్యూటర్ మిషన్. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక మిషన్ని తయారు చేస్తాం, అది హ్యూమన్ లాగే యాక్ట్ అవుతుంది అనమాట, రైట్? అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే హై అక్యురసీ విత్ ఫ్యూ ఎర్రర్స్. చాలా తక్కువ ఎర్రర్స్ ఉంటాయి, అక్యురసీ మాత్రం హైగా ఉంటుంది. అక్యురసీ అంటే డెసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే అది హై అక్యురసీ అని చెప్తాం, ఓకేనా? హై అక్యురసీ విత్ ఫ్యూ ఎర్రర్స్. ఎర్రర్స్ అని ఖచ్చితంగా ఉంటాయి, బట్ చాలా తక్కువ ఎర్రర్స్ ఉంటాయని అర్థం, రైట్? ఆల్ మిషన్స్ లెర్నింగ్ విల్ గివ్ ఎర్రర్స్. అన్ని మిషన్స్ ఎర్రర్స్ ఇస్తాయన్నమాట, రైట్? యాక్చువల్ అండ్ ప్రిడిక్టెడ్. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అడిగామనుకో, ఏఐని వాట్ ఈస్ మీన్ ఏఐ అని అడిగామనుకో, మనం యాక్చువల్గా ఒక ఆన్సర్ రాసుకున్నాం అండ్ ప్రిడిక్టెడ్ ఒకటి వచ్చింది. అంటే మనకి యాక్చువల్ ఒకటి ఉంది, ప్రిడిక్టెడ్ ఒకటి ఉంది. యాక్చువల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు తెలిసిన ఆన్సర్, మనం ఒక ఆన్సర్ రాసుకున్నాం, దట్ ఈస్ వాట్ యాక్చువల్. అండ్ ప్రిడిక్టెడ్, ఏఐ ఇప్పుడు ప్రిడిక్ట్ చేసి ఇచ్చింది. యాక్చువల్కి అండ్ ప్రిడిక్టెడ్కి కంపేర్ చేసుకుంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అది ఎర్రర్స్ అనమాట, అది లైట్ ఎర్రర్స్ అనమాట. అండ్ హై స్పీడ్, త్వరగా ఇస్తుంది. లైక్ చాట్ జీపీటీ తీసుకోండి, మన క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇట్ విల్ గివ్ వెరీ ఫాస్ట్ కదా. సో హై స్పీడ్, రైట్? హై రిలయబుల్. హై రిలయబుల్ అంటే టు ఇంక్రీజ్ అక్యురసీ అనమాట. యాక్సెస్ మల్టిపుల్ టైమ్స్, మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యూస్ఫుల్ ఫర్ రిస్కీ ఏరియాస్ లైక్ డిఫ్యూజ్ బాంబ్స్. ఇప్పుడు మనకు ఆర్మీలో బాంబ్స్ డిఫ్యూజ్ చేయాలంటే లైక్ ఆర్మీ వాళ్ళు వెళ్తారు, లైక్ సోల్జర్స్ వెళ్ళి బాంబ్స్ని డిఫ్యూజ్ చేస్తారు. కానీ ఒకవేళ ఇది రోబోట్ అయితే, రోబోట్ కేమన్ అయినా అది మిషన్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో యూస్ఫుల్ ఇన్ రిస్కీ ఏరియాస్, ఇలాంటి రిస్కీ ఏరియాస్లో మనము యూస్ చేయొచ్చు అనమాట,
రైట్. డిజిటల్ అసిస్టెంట్స్కి యూస్ చేయొచ్చు అండ్ యూస్ఫుల్ ఇన్ ద పబ్లిక్ యూటిలిటీ. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇప్పుడు మనం చాలా వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ చూస్తున్నాం అనమాట. లైక్ వేరే కంట్రీస్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఏంటి, ఇప్పుడు కార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకో, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, సో నేను ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి అని ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఒక డిసిషన్ తీసుకుంటుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. రైట్. డిసడ్వాంటేజ్, ఇది హై కాస్ట్, ఆబ్వియస్లీ ఇది హై కాస్ట్. ఓకేనా. కాన్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు మనము కొన్ని లైక్ చెస్ అనుకోండి, చెస్ గేమ్స్లో మనము మ్యాక్సిమం మూవ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మనం చెప్తామన్నమాట. లైక్ ఈ మూవ్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ మూవ్ తీసుకుంటే ఏమవుతుంది అని అన్ని మూవ్స్ మనము దానికి చెప్తాం కదా. ఇప్పుడు అన్ని మూవ్స్ కన్నా వేరే మూవ్ అది చేయలేదు. రైట్. ఇప్పుడు హ్యూమన్ అనుకోండి, ఈ మూవ్ కాకపోతే ఇంకో మూవ్ అని దానికి అర్థమవుతుంది, ఇలా చేయాలి ఇలా చేయాలనేసి. హ్యూమన్కి ఎమోషన్స్ ఉంటాయి, అది ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనేసి అది అనుకుంటుంది. బట్ వెరాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి తెలీదు. మనం ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తామో ఆ ఫీడ్బ్యాక్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తుందే కానీ దానికి పైన అది ఆన్సర్ ఇవ్వలేదు. దట్ ఈస్ వాట్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ నో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఆబ్వియస్లీ మెషిన్స్కి ఫీలింగ్స్ ఉంటుందా? లైక్ వాషింగ్ మిషన్స్కి ఫీలింగ్స్ ఉందా? లేదు. సో నో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇంక్రీజ్ డిపెండెన్సీ ఆన్ మిషన్స్. లైక్ ఇప్పుడు మనం ChatGPT రావడం వల్ల ఇప్పుడు ఆన్సర్స్ కావాలంటే వెంటనే మనకు ChatGPT ఉంది కాబట్టి మనం ChatGPTలో ఆన్సర్స్ చూసుకుంటాం. అంటే మనం మెషిన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. దట్ ఈస్ వాట్ ఇంక్రీజ్ అండ్ డిపెండెన్సీ ఆన్ మిషన్స్. లైక్ ఇప్పుడు బట్టలు ఉతకాలంటే మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ గాలి కావాలంటే మనకు ఫ్యాన్స్ ఉన్నాయి, లైక్ గాలి కావాలంటే ఫ్యాన్స్ ఉన్నాయి. కానీ ఓల్డెన్ డేస్లో మనకి ఏమి డోర్ తీయాలి, మళ్ళీ వాషింగ్ మిషన్ అంటే మనమే బట్టలు ఉతకాలి. అండ్ ChatGPT లేకపోతే మనం ఏం చేసింటాం, మనమే లైక్ బుక్స్ తీసుకొని చదువుకునే వాళ్ళం. సో మిషన్స్ మీద డిపెండెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. రైట్. అది చాలా డిసడ్వాంటేజ్. ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు యూస్ చేయాలి, దానికన్నా ఎక్కువ యూస్ చేయకూడదు. రైట్. నో ఒరిజినల్ క్రియేటివిటీ అయితే ఉండదు. మనం ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తామో ఆ ఫీడ్బ్యాక్కి సంబంధించిన దానికి ఆన్సర్స్ మాత్రమే ఇస్తుంది అనమాట. ఒరిజినల్ క్రియేటివిటీ అయితే చేయదన్నమాట. రైట్. హ్యూమన్ జాబ్స్ని రెడ్యూస్ చేస్తుంది, ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తుంది హ్యూమన్ జాబ్స్ని. ఇది చాలా డిసడ్వాంటేజ్ కదా. ఎస్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఏంటి అది? ఇంటెలిజెంట్ మెషిన్స్ని క్రియేట్ చేస్తాం, లైక్ హ్యూమన్ లా థింక్ చేస్తుంది, హ్యూమన్ లా యాక్ట్ చేస్తుంది అండ్ హ్యూమన్ లాగా డెసిషన్స్ తీసుకుంటుంది. దాంతో మనం అడ్వాంటేజెస్ చూసాం అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం. ఇది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ మీకు ఏమన్నా ఇంకా బెటర్గా టీచింగ్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ మీ, నేను అది కూడా మార్చుకొని బెటర్గా టీచింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది చూస్తున్నారు, దే వర్ నాట్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And have a nice day. Thank you all.